హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. ఈ కన్వెన్షన్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందినదిగా సమాచారం. తుమ్మిడి చెరువు 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ను హైడ్రా బృందాలు భారీ బందోబస్తు నడుమ కూల్చివేస్తున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ నడికి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, కూల్చివేతలకు సంబంధించి వివరాలు ఏంటి? మాదాపూర్లోని నాగార్జునకు సంబంధించినటువంటి అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తుమ్మిడి చెరువుకు సంబంధించినటువంటి బఫర్ జోన్ పరిధిలో అక్రమంగా ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మించారని గుర్తించినటువంటి హైడ్రా ముందస్తుగా నోటీసులు ఇచ్చి నోటీసులకు స్పందన లేకపోవడంతో కూల్చివేతలకు దిగింది. ఇందులో భాగంగా తెల్లవారుజాము నుంచే ప్రత్యేక బృందాలు డిఆర్ఎఫ్ తో పాటు మాదాపూర్ పోలీసుల సహకారంతో ఎన్ కన్వెన్షన్ లో ఉన్నటువంటి ప్రధాన వేదికతో పాటు మిగతా అన్ని కూడా అక్రమంగా నిర్మించినటువంటి 3 ఎకరాల్లో నిర్మించినటువంటి వేదికలన్నీ కూడా కూల్చివేయడం జరుగుతుంది. 2010లో నిర్మించినటువంటి దీనికి సంబంధించి ఎన్ కన్వెన్షన్ లో గత కొన్నాళ్లుగా వివాహ వేడుకలు కావచ్చు, సినిమా వేడుకలను నిర్వహిస్తూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అక్కినేని నాగార్జునతో పాటు మరో వ్యక్తి భాగస్వామిగా ఉంటూ దీన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్ కన్వెన్షన్ వివాదంలోనే ఉంది. తుమ్మిడి చెరువుకు సంబంధించినటువంటి భూముల్లో ఎఫ్టీఎల్ భూముల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దానికి సంబంధించి గత ప్రభుత్వంలో కొన్ని నిర్మాణాలు కూల్చివేశారు. కానీ ఎన్ కన్వెన్షన్ ను మినహాయించడంతో దాని మీద కాస్త రాజకీయంగాను స్థానికంగాను విమర్శలు వెల్లువెత్తాయి. స్థానిక వ్యాపారులు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి రాజకీయ ప్రముఖులు కూడా ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణాలపై ప్రధానంగా దృష్టి సారించి ఆయా ప్రభుత్వాలకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాయి. గతంలో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఎన్ కన్వెన్షన్ లో ఉన్నటువంటి అక్రమాల కూల్చివేతకు సంబంధించి కూడా అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అంటే సినీ ప్రముఖులకు సంబంధించి కావచ్చు, రాజకీయ పలుకుబడి నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ మినహాయింపులు ఇస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా చెరువులు, అదేవిధంగా కుంటలకు సంబంధించి, నాలాలకు సంబంధించి అక్రమ నిర్మాణాలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలను పూర్తిగా కూల్చివేయాలి. ఎవరికి పార్టీలకు కావచ్చు, పలుకుబడినటువంటి వ్యక్తులకు కావచ్చు, ఎవరైనా సరే వారు అక్రమాలకు పాల్పడితే, కబ్జాలకు పాల్పడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకే హైడ్రాకు అధికారాలు కూడా అప్పచెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చినటువంటి ఫిర్యాదులను పరిశీలిస్తూ ప్రత్యేక బృందాల ద్వారా విజిలెన్స్ సమీక్షిస్తూనే అక్రమ నిర్మాణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించిన తర్వాతనే అవి అక్రమ నిర్మాణాలను తీర్చాకే కూల్చివేతలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో గత నెల రోజుల నుంచి కూడా ఇటు చందానగర్ కావచ్చు, అదేవిధంగా శాస్త్రీపురం కావచ్చు, మిగతా అన్ని చోట్ల కూడా చెరువుల పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాన్ని కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తున్నారు. అడ్డు వచ్చినటువంటి రాజకీయ నాయకులను కూడా అదుపులోకి తీసుకుని ఎవరు అడ్డు రాకుండా చెరువులను పరిరక్షించేటువంటి ప్రయత్నంలో భాగంగా నిర్దాక్షిణ్యంగా ఈ అక్రమ నిర్మాణాలను అయితే నేలమట్టం చేస్తున్నారు. కోట్లాది రూపాయలతో నిర్మించినప్పటికీ అవి అక్రమంగా ఉన్నాయి. అయితే అవి కేవలం అక్రమ నిర్మాణాలు అనే నిర్ధారణ వస్తే చాలు పూర్తిగా కూల్చివేస్తామని చెప్పేసి ఇప్పటికే రంగనాథ్ స్పష్టం చేశారు. ఆ క్రమంలోనే ఎన్ కన్వెన్షన్ కూడా ఇటీవల ప్రస్తావించినటువంటి రంగనాథ్ ఆ మేరకు వచ్చినటువంటి ఫిర్యాదులను పరిశీలించి ముందస్తుగానే నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు వాళ్ళు ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో అక్కినేని నాగార్జునతో పాటు మరో వ్యక్తి స్పందన లేకపోవడంతో ముందస్తుగా నోటీసులు ఇచ్చినటువంటి మేరకు కూల్చివేతలు అయితే ప్రారంభించారు. అందులో భాగంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా పూర్తిగా ఎన్ కన్వెన్షన్ నేలమట్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తుమ్మిడి చెరువుకు సంబంధించి దాదాపుగా మొత్తం 29 ఎకరాలు ఉండేది. అది క్రమంగా అన్యక్రాంతమవుతూ దాదాపు ఒక కుంటగా మారింది. దాంతో తుమ్మిడి చెరువు కాస్త తుమ్మిడి కుంటగా మారి కేవలం 5 నుంచి 6 ఎకరాలు మాత్రమే ఉంది. అందులో 3 ఎకరాలకు పైగా ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి నిర్మాణాలు జరిగాయని చెప్పేసి గత కొద్ది కాలంగా ఫిర్యాదులు వెలువెత్తుతూనే ఉన్నాయి. అందులో భాగంగా మిగతా ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడాలతో పాటు మిగతా చోట్ల కూడా తుమ్మిడి చెరువుకు సంబంధించినటువంటి ఆక్రమణలు కూడా పూర్తిగా కూల్చివేసేందుకు హైడ్రా అయితే సిద్ధమవుతుంది. అందులో భాగంగా ప్రాథమికంగా ఎన్ కన్వెన్షన్ సంబంధించి తరచూ వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో దాని మీద విజిలెన్స్ విచారణ జరిపి కూల్చివేతలు అయితే కొనసాగిస్తున్నారు. మరి దీని మీద ఇప్పటి వరకు అయితే నాగార్జున కావచ్చు, ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి ఎవరు కూడా స్పందించలేదు. హైడ్రా కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూల్చివేతలు పూర్తయ్యాక దీని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన విడుదల చేయబోతుంది. కూల్చివేత గల కారణాలు, దీనికి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో ఎంత ఆక్రమించారు, మొత్తం చెరువు పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా పూర్తిగా సాయంత్రం కల్లా హైడ్రా కమిషనర్ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంది. ధన్యవాదాలు సతీష్.